హాయ్ గైస్, వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. నిన్న సంవత్సరం నుంచి బయోమెట్రిక్ అనేది వేలిముద్ర ఇది అనేది కోయట్లో తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. కానీ బయోమెట్రిక్ అనేది రేపు డిసెంబర్ 31వ తేదీతో ఆ గడువు ముగుస్తుందనమాట. దాని తర్వాత పూర్తి చేసుకొని లేని వాళ్ళు ఇండియాకి పోలేరు, రాలేరు అని న్యూస్ అయితే. నమస్తే అన్న అందరికీ, అంతా ఎలా ఉన్నారు? ఇవాళైతే కోయట్లో ఒక విషయం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాలని చెప్పారు కదా. దాని తర్వాత ఈ నెల 31 వరకు గడువు ఉండేది. కానీ సోషల్ మీడియాలో జనవరి 1వ తేదీ నుంచి సాఫర్ వెళ్ళడానికి లేదు, సాఫర్ నుంచి ఎవరన్నా కోయట్కి రావడానికి లేదు, కోయట్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు వెళ్ళడానికి లేదని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఫేక్ న్యూస్. ఇదైతే ఫేక్ న్యూస్, ఎవరు నమ్మకండి. బయోమెట్రిక్ పూర్తి అయినా పూర్తి కాకపోయినా సాఫర్ వెళ్ళొచ్చు. సాఫర్ వెళ్ళిన వారు సాఫర్ నుంచి మళ్ళీ కోయట్కు రావచ్చు అనమాట. సాఫర్ వెళ్ళడానికి ఎటువంటి నిషేధము లేదు. బయోమెట్రిక్ ఉన్నా వెళ్ళొచ్చు, బయోమెట్రిక్ పూర్తి కాకున్నా కూడా వెళ్ళొచ్చు సాఫరు. దీని మీద కువైట్ మంత్రిత్వ శాఖ ఎంఓఐ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే ఇప్పుడు లేటెస్ట్గా విడుదల చేశారనమాట. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ఇదంతా ఫేక్ ప్రచారం, మీరు నమ్మకండి. మీరు సాఫర్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మళ్ళీ ఇండియా నుంచి కువైట్ రావాలనుకుంటే రావచ్చు. బయోమెట్రిక్ ఉంటేనే రావాలా, బయోమెట్రిక్ లేకపోతే పోలేరు, రాలేరు అనేదంతా అపోహ. ఒకవేళ మీరు బయోమెట్రిక్ లేకపోయినా ఇండియాకి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లోనే మీకు బయోమెట్రిక్ అయితే పూర్తి చేస్తారు. ఇది న్యూస్ అండి, మీరు దీన్ని గమనించగలరు. వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. అదేవిధంగా మనము కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి న్యూస్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు జై హింద్, వందే మాతరం.